డ్రెస్ మంచిగా వేసుకుని రామని చెప్పినా నేను ధర అంత ఎడ్డెడ్లాగా అసలు చున్నీలు ఉండవు ఏముండవు ఎన్నిసార్లు తిట్టాలని సెన్స్ లేదా న్యాచురల్ ఉండే వీడియోలో ముందు మంచి డ్రెస్ వేసుకోమని చెప్పి నేను దానికి న్యాచురల్ గానే ఉంటా బొట్టు పెట్టుకున్నా చాలదా జడేసుకున్నా ఇట్లా డైరెక్ట్ ఫోన్లే ఊకే ఫోన్లే పిల్లగా చిన్న పిల్లగా చూస్తుంటే నేను నీకు చేతనప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా పదమల చెప్పినా కదా వేరే వాళ్ళ చేయడానికి కొడతావా లేదా వీడియో ఆర్గ్యూ చేయకు కోపం వస్తుంది నాకు మొత్తం తీసి ముఖాన కొట్టకపోతే అవుతున్నా కోపం తెప్పి చెప్తున్నా ఇట్లా కోసం నాకు దీపం ముఖాన కొట్టకపోతే అవుతుంది నువ్వు భయపడాలా నీకు మరి అంటే నేను మరి కోపం వస్తుంది మరి ఏం చేయాలి హే గైస్ మీకోసం ఒక మంచి యాప్తో అయితే ముందడికి వచ్చా అది ఏంటి అనుకుంటున్నారా అండ్ ఏంటంటే దీనికి నేను లాస్ట్ ఈ చలికాలంలో 2 weeks నుండి నా స్కిన్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను లైక్ ఏంటంటే నాది ఆయిల్ స్కిన్ బేసిక్గా డ్రై అయిపోవడం పిగ్మెంటేషన్ ఎక్కువ రావడం డార్క్ సర్కిల్స్ రావడం అండ్ ఇంకేంటంటే పోర్స్ ఓపెన్ అవ్వడం అలాంటివి చాలా జరుగుతున్నాయి సో నేను దాని ప్రకారంగా నేను చాలా స్కిన్ కేర్ అంటే ఇంతకుముందు దీని కాకుండా ఇంతకుముందు యూజ్ చేసిన దాని ప్రకారం అవి యూజ్ చేసి దాని ప్రాబ్లం ఇంకా ఎక్స్ట్రా చేసుకున్నా అలాంటి టైంలో నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసింది అదే ఏంటి అని అనుకుంటున్నారా క్యూ స్కిన్ అనమాట మనకి ఇది యాప్ స్టోర్లో అండ్ తర్వాత ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది అండ్ ఏంటి అని అంటే సేమ్ మన నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ అవ్వగానే మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగు స్టెప్ బై స్టెప్ లైక్ ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మన స్కిన్ డ్రై స్కిన్నా లేకపోతే ఆయిల్ స్కిన్నా మల్టిపులా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం ఫిల్ చేయాలన్నమాట దాని తర్వాతకి ఇంతకు ముందు మనం ఏమైనా ప్రొడక్ట్స్ యూస్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ పేరు కూడా మనం ఎంటర్ చేయాలి దాని తర్వాతకి మనం ప్రెగ్నెంటా లేకపోతే మనం మీన్స్ యూస్ చేసేవాళ్ళం మీకు చెప్తున్నా ప్రెగ్నెంటా లేకపోతే పీసీఓడి ఉందా పర్సనల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ఖచ్చితంగా అది అడుగుతుంది ఫోటో అన్ని తీసుకోమని చెప్తుంది లైక్ రైట్ నుండి లెఫ్ట్ నుండి ఫ్రంట్ నుండి ఆ ఫొటోస్ అన్ని చెక్ చేసిన తర్వాతకి మనకు ఒక డెర్మటాలజిస్ట్ని ప్రొవైడ్ చేస్తారు ఆ డెర్మటాలజిస్ట్ మన స్కిన్ని చెక్ చేసి మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసి మన ఇంటికి పంపిస్తారు అనమాట సో ఇదే విధంగా నేను చేసిన తర్వాతకి నాకు వచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకుంటారంట సో ఇందులో అయితే నాకు మల్టిపుల్ వచ్చాయి అనమాట సో ఇది ఏంటనుకుంటున్నారా సో సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ అనమాట క్లెన్జర్ ఎలా యూస్ చేయాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ ట్వైస్ కానీ అట్లా కొన్ని యూస్ చేసే వరకు నేను కూడా అలా యూజ్ చేస్తున్నా ఫస్ట్తో పోల్చుకుంటే నా స్కిన్ చాలా మంచిగా అనిపిస్తుంది క్లీన్ అండ్ పోర్స్ క్లోజ్ అవ్వడం కానీ చాలా బెటర్ అనిపిస్తుంది దాంతోపాటు సన్ స్క్రీన్ అనమాట నా స్కిన్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ అయితే వాళ్ళు పంపించారు లైక్ ఏంటి అని అంటే SPF 50 ఆక్వా సన్ స్క్రీన్ అనమాట మనం ఈ సన్ స్క్రీన్ని డైలీ 3 hours అప్లై 6 hours ఒకసారి 3 times అప్లై చేసుకోవాలి అండ్ మనం ఫేస్కి ఒకటే కాదు నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట దాంతోపాటు నాకు కొన్ని టాబ్లెట్స్ కూడా పంపించారు గుల్తా యాక్టివా బ్రైట్నెస్ కోసం ఈ టాబ్లెట్స్ మనం ఇవన్నీ చేస్తున్నాం కదా దీంతో పాటు మనం ఇవి కూడా మనం ఒక డేలో నేను ఒక రొటీన్ చేసుకున్నా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అండ్ ఇంకా ఏంటి అని అంటే క్యూర్ స్కిన్ వారి బ్యారియర్ రెస్టారెంట్స్ క్రీమ్ అనమాట సో ఇది కూడా నాకు స్కిన్లో ఒక టైప్ ఆఫ్ అనమాట సో ఇది కూడా నాకు డేలో ఒక రొటీన్ అయిపోయింది వాడడం అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే క్యూర్ స్కిన్ వారి సినమైడ్ జెల్ అనమాట సో ఇవన్నీ నాకు ఒక డేలో నేను ఒక రొటీన్ చేసుకొని 2 weeks నుండి కంటిన్యూగా ఫాలో అవుతున్నా సో నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయ్యింది సో నేను కూడా మీకు చెప్తున్నా క్యూర్ స్కిన్ని మీరు కూడా వాడండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అని అనుకుంటున్నారా మనము బయటకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పైసలు వేస్ట్ చేస్తున్నాం అండ్ మల్టిపుల్గా మనం చాలా టైమ్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అలా చేసే బదులు మనం ఇక్కడ అయితే డైరెక్ట్ యాప్ నుండి మన ఇంటికి అడ్రస్కే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది మనం టైంని సేవ్ చేస్తున్నాం అండ్ డెర్మటాలజిస్ట్కి పే చేసే అమౌంట్ కూడా సేవ్ చేస్తున్నాం నాకు ఫ్రీగా ఇక్కడ డెర్మటాలజిస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ఈ యాప్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నా ప్రోమో కోడ్ 90 అని యూజ్ చేస్తే మీరు 100 rupees బోనస్గా పొందవచ్చు బాయ్ గాయస్ సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90తో ముచ్చట్లు యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈరోజు చాలా పెద్ద చేయబోతున్నాం
ఎంత పెద్దదంటే అది మీకు కొంచెం హార్ష్గా అనిపించచ్చు, కానీ చాలా పెద్ద చేయబోతున్నా. ఇది ఇన్ని రోజులు నా మీద ప్రాంకులు చేసింది, చాలా చేసింది. అంటే నేను ఒక పెద్ద ప్రాంక్ చేసిన, దాని తర్వాత వీడియోలు చేయడం బంద్ చేసిన. తిట్టుకోకండి ఫస్ట్ థింగ్. ఏం చేయబోతున్నా అంటే, మీరు నార్మల్గా నేను ఎప్పుడు రవిగాడి మీదనో లేకపోతే ఇంకోళ్ళ మీదనో సీరియస్ అవ్వడం చూసుంటారు. బట్ నైనీ మీద ఏ రోజు నేను బై మిస్టేక్లో కూడా నేను సీరియస్గా ఒక మాట అనేది మీరు చూసుంటారు. ఒక అమ్మాయిని కానీ ఎవరినైనా కూడా ఇట్లా బై మిస్టేక్లో ఒక అమ్మాయిని తిట్టిండను, అట్లీస్ట్ చేయకూడదు లేకుండాను. బట్ ఫస్ట్ టైం నైనీ మీద పెద్దది ప్లాన్ చేస్తున్నా. అండ్ ఇది చూశాక మీకు దండం పెడతా, దయచేసి నన్ను తిట్టుకోకండి. ఇది జస్ట్ ఒక కంటెంట్ లా చేస్తున్నా అంతే. భయపడిద్దామని చేస్తున్నా. మేడం గారిని రెడీ అయ్యి రమ్మని చెప్పాను, అంటే వీడియో ఉందని చెప్పి రమ్మన్నా. కాఫీ ఇందానే ఆర్డర్ పెట్టుకున్న కోల్డ్ కాఫీ. ఇది దాని ముఖం మీద కూడా కొడతానేమో, కొట్టొచ్చు మ్యాక్స్ నాకు తెలిసిన దొరికితే, ఎందుకంటే అంత భయపడిద్దాం అనుకుంటున్నదని. లైక్ నేను ఎప్పుడు నైనీ నన్ను కొట్టడం చూసుంటారు, నైనీ నన్ను తిట్టడం చూసుంటారు, నేను భయపడుతూ అట్లా ఇట్లా చేయడం చూసుంటారు, కానీ నేను ఎప్పుడు సీరియస్ అవ్వడం చూసుంటారు. నేను చేయలేపి కొట్టలేను కాబట్టి కాఫీతో అడ్జస్ట్ చేసి కాఫీ అన్న ముఖం మీద కొడదాం, అట్లా స్నానం చేస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే అది వారానికి ఒకసారి చేస్తా స్నానం. సో దాన్ని భయపెట్టిద్దామనే చూస్తున్నా మ్యాక్స్. వచ్చింది మేడం గారు. హాయ్ అంటారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సెన్స్ లేదా? డ్రెస్ మంచిగా వేసుకుని రామని చెప్పినా నేను ధర అంత ఎడ్డెడ్ లాగా, అసలు చున్నీలు ఉండవు, ఏముండవు, ఎన్నిసార్లు తిట్టాలి నేను సెన్స్ లేదా? జిమ్ స్పెల్లింగ్ అయిపోవాను. నువ్వు మజాక్ ఏమంటావు, నువ్వు ఏం చెప్తున్నావు చెప్పు. ఆ డ్రెస్ ఏంది? ఇది టీ షర్ట్, ఇది ప్యాంటు, ఇది నిక్కర్, ఇది చుక్క. నీకు సీరియస్ అది, నీకు మజాక్ అవుతున్నావు, నాకు కోపం వస్తుంది. నువ్వు చెప్పాలి మంచి డ్రెస్ వేసుకోదామని. నువ్వు మంచి డ్రెస్ వేసుకోమని చెప్పాను, కానీ ఇట్లా రెడీ అని చెప్పలేవు. మంచి డ్రెస్ వేయడానికి కనిపిస్తలేవు. రెడీ వేయడం అంటే కనిపించేది మ్యాటర్ కాదు. నేను ప్లీజ్ చెప్పు. ఏం డ్రెస్సింగ్ సెట్ మళ్ళీ అంటారు, దీనికి ఏముండదు, ఏం సెట్ కాదని. ఈ డ్రెస్ తో ప్రాబ్లం అయితే చెప్పు, చేంజ్ చేసుకోమని. కానీ నువ్వు ఓవర్ చేయాలి. ఎందుకు వేసుకోవచ్చు ఫస్ట్? చేసిందే ఇంతసేపు చేసావు లాగ్, మళ్ళీ ఈ టైంలో మళ్ళీ అదొక బాధ నాకు. నువ్వు ఇంట్రో కొట్టినావు ఆల్రెడీ? కొట్టాను నేను ఇంట్రో కొట్టి కూర్చున్నాం మూవీ పిక్చర్ లాగా ఇద్దరం. అవును, నేను అదే అంటున్నా, చేంజ్ చేసుకురామంటే ఒక 2 minutes లో పోయి చేంజ్ చేసుకోవచ్చు. కింద పంపిస్తా, కింద చెప్పు నాకు. కిందికి చూపిస్తా, వంట చేసిన నార్మల్ కింద కింది నాకు ఏమని చెప్పాను? రెడీ అవుతాను. మరి రెడీ అని చెప్తే మరి ఏం చేసావు? మరి ఇక్కడ నేను న్యాచురల్ గానే ఉంటాను మనిషి. న్యాచురల్ ఉండే వీడియోలో ముందు మంచి డ్రెస్ వేసుకోమని చెప్పి నేను దానికి కూడా న్యాచురల్ గానే ఉంటా. బొట్టు పెట్టుకున్నా చాలదా, జడేసుకున్నా. అంతా ఒక సెన్స్ ఉండదు, ఏముండదు. మంచిగా వేసుకోమని చెప్పినప్పుడు మంచిగా రెడీ అయ్యి ఉండాలి. ఎట్లా ఉండాలి ఆడపిల్ల అన్నప్పుడు? వాళ్ళు ఎన్నిసార్లు చెప్తారు నీకు? కామెంట్ వాళ్ళు ఎప్పుడు చెప్పలే. మొన్న కూడా అట్లే అయింది, మొన్న తిట్టినా అయినా లేదు, అట్లనే ఉన్నాను. తోడబొమ్మను మరి నేను ఇట్లా వేసుకొని బయటికి. ఇప్పుడు నేను ఎడిపోయినా బయటికి? ఇప్పుడే అంటారు జిమ్ వచ్చిన బొమ్మని. జిమ్ కి ఎట్లా పోతారు? పంజాబ్ డ్రెస్ తీసుకొని పోతారా? ఇట్లా పోతారా? పంజాబ్ డ్రెస్ తీసుకొని పోతారా? ఎందుకు వస్తుంది అసలు? ఏ సీరియస్ అయితే నవ్వుతుంది ఏం లేదు. అరే ఓవర్ చెయ్యకరా. ఓవర్ ఎందుకు అనిపిస్తుంది చెప్పవాలి నాకు అర్థం కావట్లేదు. మంచిగా రెడీ రావంటే ఊగా టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది, 11:30. మరి చెప్పాలి అనుకుంటే అది ప్రేమతో చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్తారా నీకు? పిచ్చా కోర్త మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు? మరి ఎన్నిసార్లు చెప్తారా నీకు? ఇంత టైం లేదు ఇప్పుడు, మళ్ళీ నీకోసం గంట కూర్చొని వేస్ట్. నిమిషంలో చేసుకొని వస్తాను. ఇప్పుడు గంట వేరే నిమిషం అని చెప్పి ఆల్రెడీ లెగ్ ఉంది జిమ్ ప్యాంట్, ఇది వేసుకొని ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నా. మా తమ్ముడికి ఫుడ్ పెట్టేసి వచ్చిన. అన్ని బాగా గుర్తొస్తాయి నీకు ఇమ్మడిమ్మడే సాకులు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పోతే గంట పోతావు, మళ్ళీ గంట కూర్చోవాలా? మనుషులు ఏముండదు, ఇంకా తినేది ఉండదు, ఏముండదు. టైం పెట్టుకోని కొట్టగా ఇట్లా టైర్ అవుతున్నావు. ఫోన్లే ఊకే ఫోన్లే పిల్లగా చిన్న పిల్లగా చూస్తుంటే. మరి ఎంతసేపు చేయాలి నీకోసం? ప్రేమ చెప్పొచ్చు కదా. చెప్తారు నీకు ప్రేమ అంటే చెప్పు, కూర్చోబెట్టి చెప్పాలి. అదే ఎన్నిసార్లు చెప్తారు అట్లా? మనిషి నాకు ఒకసారి చెప్తే వినాలి. మరి నీకు చేతనప్పుడు చెప్పినప్పుడు వినాలి. మళ్ళీ పదమల చెప్పినా కదా, వేరే వాళ్ళ చేయడానికి.
చేసిందే మళ్ళా నువ్వు నా కారు నాకు కోపం కొట్టి పడుతుంది మళ్ళీ నాకు ఎందుకు కొడతావు? అన్ని నీ ఇష్టాలేనా? వీడియో చేస్తే చెయ్యి, లేకుంటే లేదురా ఇప్పుడు. అమ్మా ఇది వచ్చిందే లేక మళ్ళీ నాకు చూపిస్తుంది యాటిట్యూడ్. నేను చూపించలేదు, నువ్వు ఆర్గ్యూ చేసుకుంటే నువ్వు డామేజ్ చేస్తున్నావు. డ్రెస్ నాకు ఇట్లా కాదు, నేను మంచిగా సరే ఓకే వంశీ, టాప్ వేసుకొస్తా. సరే ఎంతసేపు పోతుంది ఇప్పుడు? మళ్ళీ పోయి గంట పోతావు. గంట పోను, టైం పెట్టుకో, 1 minute అంతే. కోపం వస్తుంది నాకు, మొత్తం తీసి ముఖాన కొట్టకపోతే అవుతుంది నాకు కోపం తెప్పే చెప్తున్నా. 1 minute టైం తీసుకున్నాడు కూడా తప్ప వంశీ. నిమిషం మాత్రం గంట వేరే ఇప్పుడు దాకా రాలేదు. సరే నువ్వు టైం పెట్టుకో, 1 minute లేకుండా నన్ను కొట్టు సరేనా? నాకు తెలియదు ఈ రోజు నీ దాంట్లో ఇట్లాంటి బిహేవియర్ ఉందని తెలుసు. ఇట్లాంటి బిహేవియర్ అంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు? మాట్లాడినా మరి అదే అంటున్నా, కొత్తగా ఏంటి అని అంటున్నా. అవును రావద్దా నాకు లేదా అది ఆ మాత్రం పేషెన్స్ గొప్పగా ఉండాలి. పేషెన్స్ ఉందని నా పేషెన్స్ గురించి నాకు మాట్లాడవాలి తెలుసు, ఎంత పేషెంట్ ఉంటాను. ప్రతిసారి వాళ్ళు వీళ్ళని బాగా నేర్చుకుంటారు. మరి వెళ్ళిపోవాలా చెప్పు? ఇప్పుడు ఏం చేయాలంటారా ఎంతసేపు పెట్టి? మనం టాప్ వేసుకొస్తా, డ్రెస్ తో కంఫర్ట్ లేదు అని అనుకుంటే వేరే వేసుకోరా అంటే మరి ఎంతసేపు ఏం చేసినా లాగే కదా, అంతా వేస్ట్ నేను పోయి వచ్చేదా నీ వంశీ? నాకు ఎట్లా కోసం నాకు దీపం ముఖాన కొట్టకపోతే చూస్తా. నువ్వు భయపడాలా నీకు? భయపడాలా చెప్పు నీకు? కోరిండే చేయించుకుంటావు ఏందాక ఇట్లాంటివన్నీ? నేను అన్నా ఏదో మాట వరుస కంటే కోపం తెప్పిస్తావు ఇంకో మంచికి చెప్తుంటే ఎట్లా చేస్తావు? సారీ గైస్, నాకైతే తెలియదు. అదే అడిగింది అనుకుంటున్నా, నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఊరికే చెప్తుంటే అట్లనే చేస్తావు. ఇప్పుడు బాగుందా? మంచిగా ఉందా ఇప్పుడు? రాను రాను ఎవరిది మారలా, చెప్పినప్పుడు వినాలి. అందుకే ఇప్పుడు చూసినా ఏమన్నా బాగుందా ఇట్లా డ్రెస్ ఇట్లా వేసుకుంటే? నువ్వే కదా కొట్టమను, నేను అంతా నీ కొట్టినా? నాకేమో దులనాయమన్నా కొట్టడానికి? ఏం మాట్లాడతారు? ఇది అదే కదా కొట్టమన్నది. నేను నా అంతా నీకు కొట్టానా? కోరండే కొట్టించుకుంది మరి అంటే నేను మరి నా కోపం వస్తుంది, మరి ఏం చేయాలి? మొన్న దాని వీడియోలు అట్లనే చేసినావు. రాను రాను నీ గుర్తంతా పిచ్చి కుక్కలైతే తిరుగుతుంది. అవును తయారు చేస్తా, తయారు అని చెప్పి చెప్తున్నా నీకు. మరి ఆపి అనకు. గంటైంది కూర్చొని రావాలంటే ఇన్విటేషన్ తెచ్చుకోవడం మంచిగా. సారీ కూడా చెప్పవా? ఎందుకు చెప్పాలి? చెప్పు సారీ. కొట్టినావా? నువ్వు అడిగిన ఒకటి కొట్టినా. సారీ చెప్పినప్పుడు తెలియకుండా పెద్ద యాటిట్యూడ్ తో ఆన్సర్ ఇస్తున్నావు. నా ఇష్టమే. నీ ఇష్టం కాదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఇన్నే పెట్టుకున్నావు. మరి ఏం చేయమంటావు? ఫోన్ చేయగానే ఉండాలిగా మాకు. మరి ఇవ్వడానికి అంటే ఇప్పుడు ఓన్లీ లేట్ అవుతుందని చెప్పి డ్రెస్సింగ్ ఇట్లా వేసుకున్నా చెప్పేసి నువ్వు నా మీద ఇట్లా చేసినావా? మరి ఇప్పుడు టీ షర్ట్ లో డ్రెస్సింగ్ మొత్తం మంచిగానే ఉంటదంటవా? మరి అందుకే చెప్పింది నాకు వద్దనే రమ్మని. నేను ఫాస్ట్ అడిగి ఉంది ఇది మొత్తం ఇట్లా మంచిగా అనుకుంటే ఎట్లుంటది? మరి అందుకే అన్నది అక్కడ బట్టలు వేసుకోమని మళ్ళా వేసుకొని మళ్ళా క్లాత్ ఎట్లయితుందో తెలియదు అంటున్నా. నువ్వు కొట్టమని కొట్టలేదు ప్రతిసారి. అరే శివ, ప్రతిసారి ఏమైంది? కొడతా చూడు అని పోయి వెనక ముందటికి అయితలేడా? ఆలోచిస్తుండు కదా, నువ్వే కొట్టు అన్నావని కొట్టిండు. పోయి పోయి ఇట్లా చేస్తావా? నువ్వే కొట్టమన్నా. మరి నేను కొడితే పోతావు చేతో. అవును కొట్టించుకున్నాను. క్లీన్ చేయి నీకు అంతగానం ఉంటే. ఇప్పుడు ఇదంతా ప్రాంక్ అని చెప్పి కొడుతుందేమరా? ఏ నువ్వు ఆడవే వాకి ఏది పడితే అది ఈడ మాట్లాడేమనుంటే ధైర్యం. మరి ఎవరిని అంటారు? మాట్లాడు, చెప్తా నేను కూడా. ఏంది ఊరికే ప్రతిసారి ఇది ఊరికే భయపడకుండా ప్రతి దానికి ఇవన్నీ ఆగు. మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు వీడియో కొడతావు కొట్టవా? కొట్టాను వంశీ. ఎందుకు కొట్టావు? నా ఇష్టం వంశీ. ఇచ్చే నా ఫోన్ ఇచ్చే. నీ ఛానల్లో నీకు వీడియో కొట్టి ఇంకో నాకే ప్రాబ్లమా? అవును నీకే ప్రాబ్లం, నీకు ఒక్కడికే ప్రాబ్లం. ఇక్కడ దీని ఛానల్ గురించి మాట్లాడే ఇది నన్నే అంటది ఏంద్రా ఉల్టా? ఇయ్యి వంశీ. రికార్డింగ్ కూడా నా ఫోన్లోనే.
యాక్చువల్గా వీడియో చేస్తున్నాం, ఇది రీచ్ ఛానల్కే ఒకసారి ట్రై చేస్తాం. సారీ చెప్పను కూడా చెప్పలేదు నాకు. చూడు కెమెరా పట్టుకున్నాం నీకే, నీకు తెలియదు. మీ వీడియో అని చెప్పి పిలిచిండు నాకు. సారీ కొట్టడం తప్పే, నాదే సారీ. జరుగు అట్లా కానీ ఎప్పుడు నేను సీరియస్ కాదు కదా, ఒకసారి అయితే ఎట్లా రియాక్ట్ అవుతుంది. జరుగు జరుగు ఈ అమ్మాయి తెచ్చి వాతావరణం ఓవర్ యాక్టింగ్ చేసి జరుగు. డ్రెస్ చేంజ్ చేసుకొస్తా జరుగు. సారీ ఇంకా బాటిల్ ఏమన్నా ఇవ్వనా చేతికి? వద్దులే, బాటిల్ ఏమన్నా ఇవ్వమంటదేమో అన్న. బాటిల్ దగ్గర పోతున్నా. పట్టుకో, ఫోన్ పట్టుకో. వద్దు పట్టుకో, వద్దు నేను కూడా ప్రాంక్ చేస్తాడు. వద్దు. నీ పట్టుకుంటేదక్క ఏ మందే ఇడుగు నా చేతులు ఇడు, నేను కిందకు పోదాం. ఎల్లు డ్రెస్ చేంజ్ చేసుకోపోతే అన్ని పడేసేటివి నీవు ప్రాంక్ చేసేది. నువ్వే కొట్టమన్నా, వేరే అసలు కొట్టాలనుకోలే. అడుగు అని ఇంటర్లో కొడతలో కొట్టినావు అని ఆ థాట్ లో ఉన్నా. నువ్వే కొట్టాను. నువ్వు రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయినా. మరి రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఎప్పుడు సీరియస్ అవుతారా? ఏంది ఆమె డైలాగ్ కొడుతున్నావు, రెచ్చగొడితే రెచ్చిపోతావా అని. ఎవరిది? ఆ రచ్చబండలో ఏదో అన్న ఉంటది కదా. ఓ అదా, సరే పో డ్రెస్ మార్చుకో. సారీ జరుగు, నేను నెక్స్ట్ ప్రాంక్ చేస్తాను. ఏం చేస్తావు? చేస్తా, ఏం లేదు చేస్తా. చేయకు. టీ షర్ట్ ఇట్లా పెట్టుకుందామన్నా తీయగా అనిపిస్తుంది. కోల్డ్ కాఫీ అందుకే నీకు ఇష్టంగా, అందుకని బ్రూ పెట్టా. సరే జరుగు, డ్రెస్ మార్చుకో. సరే సరే. నెక్స్ట్ ప్రాంక్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయదు? నీ ఛానల్ కొట్టింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేద్దా?